ఏంటక్క రాగి దోశ, మిల్లెట్ దోశ ఇలా అన్ని దోశల్లోకి చట్నీ, ఉల్లిపాయ కారం బావుంటుంది అని మా నోరు ఊరిస్తూ చూపిస్తున్నారు. ఆ రెసిపీస్ మీ స్టైల్‌లో హెల్తీగా ఎలా చేస్తారో చూపించండి అని అడుగుతున్నారు కదా! చిటికలో చేసేద్దామా రండి. ఒక కప్పు శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని, సరిపడా సాల్ట్ వేసి, ముందుగా నానబెట్టుకున్న మామిడికాయ ఒరుగు నీళ్లు వేస్తున్నాను. ఇవి మీ దగ్గర లేకపోతే చింతపండు నానబెట్టిన నీళ్లు కూడా వేసుకోవచ్చు. చింతపండు వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కీళ్ల నొప్పులు, రక్తం విరిగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చింతపండు బదులు నేను మామిడికాయ ఒరుగులు వాడతాను. శనగపిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకుని సరిపడా నీళ్లు పోసుకోవాలి. స్టవ్ వెలిగించి తాలింపు గరిటెలో 2 స్పూన్ల నూనె వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక శనగపిండి నీళ్ళల్లో వేసేసి కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి ఉండ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి. పచ్చడి ఉండలు కడితే అస్సలు బాగోదు. జాగ్రత్తగా కలుపుకోండి. దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. దీనినే మా ఇళ్లలో మా స్టైల్లో చేసే బొంబాయి చట్నీ అంటారు. తర్వాత ఉల్లిపాయ కారం కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని ఒక 6 వెల్లుల్లి రేఖలు, స్పూనున్నర కారం, అర స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఉల్లిపాయ కారం రెడీ. ఈ చల్లని శీతాకాలంలో వేడి వేడి బొంబాయి చట్నీతో నెయ్యి వేసిన ఉల్లిపాయ కారం నంచుకొని మన రెసిపీస్లో చూపించే మిల్లెట్ దోశలు, రాగి దోశలు, మల్టీగ్రెయిన్ దోశలు తింటే నోటికి మనసుకి అద్భుతంగా ఉంటుంది రుచి. పుల్లపుల్లగా, కారం కారంగా ఎవరైనా సరే ఆహా అనాల్సిందేనండి. మంచి ప్రోటీన్ కూడాను బొంబాయి చట్నీ వల్ల. మీరైతే మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి.